కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు నవోదయం 2 కార్యక్రమం బుధవారం మండల ప్రజాపరిషత్ నందు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మరియు కాకినాడ జిల్లా ఎంపీపీల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ గొల్లపల్లి నరసింహమూర్తి బుజ్జి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎక్సైజ్ సిఏ ఎంపీడీఓ వైస్ ఎంపీపీ శ్రీమతి చిక్కాల రాజ్యలక్ష్మిదేవి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ సూతి బూరయ్య ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మహమ్మారి రకరకాల బిల్లులు ఇచ్చారు గతంలో, కానీ దానికంటే పెనుభూతం గంజాయి రూపంలో వస్తూ ఉంది. వచ్చేసింది, రావడం వచ్చేసింది, మన గ్రామాల్లో కూడా గంజాయి కూడా వచ్చేసింది. మరి కొన్ని విషయాలు మనం వాస్తవాలు తెలుసుకోవాలి. అమ్మ ఫోన్లో ఏమన్నా కొంచెం సైలెంట్లో పెడితే చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. మనం చాలా మంది ఉద్యోగస్తుల్లో సామాజిక బాధ్యత అంటే ప్రధానమైన అంశం. మన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తూ, మన కుటుంబం కోసం మనం జీవిస్తూ, మన సొంత ప్రయోజనాలు ఆశిస్తూ, దానికంటే ఇంపార్టెన్స్ ఏదైనా ఉందంటే సామాజిక బాధ్యత. ఆ బాధ్యత ప్రతి ఒక్కరు పోషించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా 2 విషయాలు చెప్తాను, శ్రద్ధగా ఆలోచించాలా. సారాయి తాగితే ఒక 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు సారాయి తాగి ఒకరు ఇద్దరు కొట్టడం, లేకపోతే మొత్తం ఎక్కువైపోయి పడిపోవడం జరిగింది. లేదా దెబ్బలు తెలిసి హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు. ఇవాళ గంజాయి అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థగా, మన వస్తువుగా మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గంజాయి మత్తులో ఎంతమందిని చంపేసే శక్తి వాళ్ళకి వస్తూ ఉంటుంది. కనీసం వాళ్ళకి లోక జ్ఞానం కానీ ఏమీ తెలియదు, విచక్షణ కోల్పోతారు. ఆ గంజాయి సేవించిన తర్వాత ఏం చేసినా కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో మరి ఎన్నో నేరాలు, ఘోరాలు, మరి మరణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఆ మధ్యన స్కూల్ గ్రౌండ్, కాలేజ్ గ్రౌండ్ కూడా చాలా మంది ఏలేశ్వరం కూడా నివసిస్తూ ఉంటారు. ఇంట్లో చాలా మంది ఆ గ్రౌండ్ లో సారాయి బ్యాచ్ కాదు, ఈ గంజాయి బ్యాచ్ అతన్ని చంపేయడం కూడా జరిగింది. మరి ఈ మధ్యన 2-3 యాక్సిడెంట్ జరిగి మరి ఏలేశ్వరం ఈ నగర పంచాయతీ శివార్లలో వాళ్ళు కూడా గంజాయి సేవించి వేగవంతంగా ఆ బైక్ ఢీకొని చనిపోయిన సందర్భాలు కూడా చూసాం. మరి ఈ రకంగా సారాయాన్ని మనం నిర్మూలించలేకపోయాం. ఏదో అధికారులు మరి చేస్తా ఉన్నారు, వారి యొక్క కృషి వారు చేస్తా ఉన్నారు. మరి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ కూడా మరి వారి కృషి వారు చేస్తా ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో నిర్మూలించగానే వేరే అంశం, మరి గంజాయి అంశం మరి తెర మీదకి వచ్చింది. ఆ తెర మీదకి వచ్చిన తర్వాత మనందరూ కూడా పోరాడాల్సిన పని ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఇవాళ సిఐ గారు చాలా పట్టుదిట్టంగా మరి ఆయన చాలా సిన్సియర్గా పనిచేస్తా ఉన్నారు. సిఐ గారు కూడా, పట్టుపాటి సిఐ గారు కూడా మరి వారు అనునిత్యం మరి 2-3 సంఘటనలు కూడా నేను చూశాను. అనునిత్యం కూడా ఈ సారాయి మీద, గంజాయి మీద చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. వారు 10 రోజుల నుంచి కూడా ఒక వర్క్ షాప్ పెట్టాలి, మండలంలో ఉన్న ప్రజలను కూడా ప్రజలను పిలాలి, దీని యొక్క పరిస్థితులు మనం వారికి వివరించాలని చెప్పి ఆలోచనతో వారి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని మీద మీరందరూ కూడా ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. దీన్ని ఏ రకంగా మనం రూపొందొచ్చో కూడా మీరు చెప్పొచ్చు. మరి ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు, మరి ఉద్యోగస్తులు మీరంతా కూడా దీనిని కూడా 2 మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా మనం నిర్మించాలో కూడా మనం చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇది మాత్రం అత్యవసరంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. మహిళా పోలీసులు ఉన్నారు గ్రామాల్లో. గతంలో మహిళా పోలీసులు ఎవరు లేరు. ఇవాళ గ్రామాల్లో ప్రతి సచివాలయానికి కూడా ఒక మహిళా పోలీసు ఉన్నారు. మరి గ్రామ కార్యదర్శి ఉన్నారు, సచివాలయ వ్యవస్థ ఉంది. మరి మీరంతా కూడా సామాజిక బాధ్యతగా భావించి ఆ గ్రామంలో ఏం జరుగుతున్నా సరే మరి రాజకీయ నాయకులుగా మమ్మల్ని పక్కన పెట్టి మరి ఎంపీడీ వారు కానీ, మీ పై అధికారి ఎంపీడీ వారు కానీ, మీ గ్రామ కార్యదర్శి గారు కానీ, మరి సిఐ గారు కానీ, లేకపోతే స్టేషన్ హౌస్ ఆఫీస్ ఏలేశ్వరం వారికి కానీ వారందరికీ కూడా ఒక సమాచారం ఇవ్వండి, సమాజాన్ని కాపాడండి. మరి సారాయి గురించి, ఈ గంజాయి గురించి కూడా మీరందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ విలువైన కార్యక్రమంలో భాగస్వామ్యానికి మరి మీ అందరికీ కూడా మరి గౌరవ సిఐ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మరి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే కూడా చాలా దీని మీద పకడ్బందీగా పనిచేయండి, రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ సారాయిని రూపుమాపండి, మరి సారాయి పల్లెలన్నీ కూడా ఉండాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే కూడా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మనమే కూడా ఒక తీర్మానం కూడా చేయడం ఇప్పుడు జరిగింది. మండల ప్రజాపరిషత్తులో కూడా మరి చాలా మంది ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది. ఎవరైతే సారాయిలో దొరికారో ఆ సారాయికి మనం సూర్యుడి తీసుకోకుండా వారికి ఏమంటుంటే సాల్వ్ చేసే
ఆ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా గ్రామాల్లో ఆఫ్ చేయాలని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. మరొకసారి మేము సిఐ గారి సమక్షంలో మరి మా ప్రజాప్రతినిధులు అందరూ తరపున మా మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము. ఎవరైనా సారాయిలో దొరికితే ఏ గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము సాల్వెన్సీ ఇవ్వమని చెప్పి ఈ సభావేదిక ద్వారా మా అందరి ఆమోదంతో చెప్పడం కూడా